అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అండ్ హోంశాఖ మంత్రి అయిన అనిత గారిని వాళ్ళ పదవి నుంచి తొలగించాలి అని చెప్పి గవర్నర్ గారికి ఒక లేఖ అన్నట్టుగా మనం ఆల్రెడీ ఒక వాయిస్ ఓవర్ మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ లేఖ రాశారు, ఎవరు రాశారు అనేది కూడా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది. అడ్వకేట్ బాలా గారు రాశారు. అసలు ఎందుకు రాయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి డైరెక్ట్గా నేను ఇప్పుడు ఆయన్నే తీసుకొచ్చాను అనమాట. సో ఆయన మాటల్లో విందాము ఎందుకు ఆయన గవర్నర్ గారికి ఈ లేఖ అనేది రాశారు అని. నమస్కారం బాలా గారు. నమస్తే సార్, ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అండ్ అనిత గారు పదవి నుంచి తొలగించాలి అన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? నాకు ఆలోచన రాలేదండి. వాళ్ళు చేసిన పనులు బట్టి ఏదైతే వాళ్ళు మినిస్టర్గా ఉన్న శాఖలు ఉన్నాయో ఆ శాఖలకి సంబంధించిన పనుల్ని వాళ్ళు చేయాల్సింది ఉందో త్వరితగతిన అది చేయకుండా నెగ్లెక్ట్ చేసి దానివల్ల ఈరోజు విజయవాడకు వచ్చిన ఏదైతే వరద ఉందో ఆ వరద వల్ల చాలామంది ప్రజల యొక్క వాళ్ళ జీవితాలని కోల్పోయారు, ప్రాణాలని కోల్పోయారు, వాళ్ళ భవిష్యత్తుని కోల్పోయారు, వాళ్ళ యొక్క మొత్తం ఆస్తిని కోల్పోయారు, అన్ని రకాలుగా వాళ్ళు చితకన పడిపోయారు. సో ఇది న్యాచురల్గా జరిగే డిజాస్టర్ ఎవ్రీ టైం జరుగుతుంది. అది ఒక లిమిటేషన్ ఉంటుంది దానికి. వాటర్ ప్రతి ఇయర్ మాన్సూన్ సీజన్లో వాటర్ వస్తుంది, వాటర్ ఎక్సెస్ అయిపోయిన తర్వాత కొన్ని ఇళ్లలోకి నీళ్ళు వెళ్తాయి, అది కామన్. అది దానికి ఎవ్రీ టైం డిజాస్టర్ మేనేజ్మెంట్ కావచ్చు, లేకపోతే లోకల్ ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, వాళ్ళు ప్రికాషనరీగా ఉండి చేంజెస్ అవ్వడము, మళ్ళీ వాళ్ళు అక్కడ షిఫ్ట్ అయిపోవడము, నీళ్ళు తగ్గిపోయిన తర్వాత అయిపోవడం, ఇలాంటివి కామన్గా జరిగేవి. కానీ ఈసారి ఏమైపోయిందంటే వీళ్ళ యొక్క నెగ్లిజెన్సీ వల్ల, వీళ్ళ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈరోజు చాలామంది యొక్క ప్రాణాలు కోల్పోయారు. ఇది నథింగ్ బట్ డైరెక్ట్ మర్డర్. ఒక పర్సన్ నెగ్లిజెన్సీ వల్ల ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఇంతమంది జీవనోపాధి కోల్పోయారు, ఇంతమంది ఆస్తి నష్టపోయారు, ఇంతమంది భవిష్యత్తుని నష్టపోయారు. ఇప్పుడు వాళ్ళ భవిష్యత్తులో అందరి మళ్ళీ ఇంకొక 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాయి. ఇది ఎవరిస్తారు? ఎవరి తప్పు వల్ల జరిగింది? ఎవరికి ఒకరు అకౌంటబిలిటీ అనేది ఉండాలి కదా. సో కాబట్టి అసలు ఎందుకు జరిగింది ఇది అని చెప్పేసి అని ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఐఎండి డిపార్ట్మెంట్ దగ్గర, సిడబ్ల్యూసి డిపార్ట్మెంట్ దగ్గర వీళ్ళు ఫోర్కాస్ట్ చేస్తూ ఉంటారు. క్లైమేట్ ఫోర్కాస్ట్ చేసి వర్షాలు పడుతున్నాయా, పడట్లేదా, ఎంత మోతాదులో పడతాయి, ఎప్పుడు పడతాయి, ఒకవేళ డ్యామ్లలో ఎన్ని వాటర్లు ఉన్నాయి, వాటర్ లెవెల్స్ ఎంత ఉంటాయి, దానికి కావాల్సిన ప్రికాషనరీస్ ఏంటి, ఇవన్నీ ముందే చూసుకోవాలి. వాళ్ళు ఐఎండి వాళ్ళు 27 ఆగస్టు నుంచి కంటిన్యూస్గా ఎవ్రీ 5 డేస్కి ఒకసారి వాళ్ళు బులెటిన్స్ ఇస్తున్నారు, అలార్మింగ్స్ ఇస్తున్నారు, వార్నింగ్స్ ఇస్తున్నారు. డిస్ట్రిక్ట్ కలెక్టర్లకు ఇచ్చారు, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు. వీళ్ళకి ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ప్రిపరెంటర్స్లో లేరు, ఎందుకు ప్రిపేర్డ్గా లేరు, ఎందుకు నెగ్లెక్ట్గా ఉన్నారు, ఎందుకు ప్రజలకి వీళ్ళు ముందు చూపు చూసి ముందే ప్రజల్ని అలర్ట్ ఎందుకు చేయలేదు, ప్రజల్ని ఎందుకు జాగ్రత్త పరచలేదు, ప్రజల్ని ఎందుకు మేలుకొల్పలేదు, ఇవన్నీ చేయకపోవడం వల్ల కదా ఈరోజు ప్రజలు చాలామంది చనిపోయారు, చాలామందికి ఇండ్లు లేకుండా పోయాయి, ఇంట్లో సామాన్లు లేకుండా పోయాయి, ఆ ఇంట్లో ఇప్పుడు వాళ్ళు తినడానికి కానీ ఉండడానికి కానీ కావాల్సిన నెసెసిటీస్ లేకుండా పోయాయి. ఎవరి వల్ల జరిగింది అంటే దీని అంతటికీ కారణం పవన్ కళ్యాణ్ గారు, అనిత గారే అంటారా? ఖచ్చితంగా. మీకు మినిస్ట్రీ ఇచ్చింది దేనికోసం? మీకు మినిస్ట్రీ ఇచ్చింది ఇవన్నీ పని చేయడం కోసం కదా. మీకున్న కింద శాఖల్ని, దాని యొక్క అధికారుల్ని ఎవ్రీడే మీరు రోజు జీతం ఎందుకు ఇస్తున్నాం నెలకి? మీకు మీ పని ఏంటి? రోజు ప్రజల్ని సక్రమంగా చూసుకోవడం. ప్రజల్ని సక్రమంగా చూసుకోవడం కాదు, మీకు ఇచ్చిన శాఖల్ని అవి ప్రజలకు ఎంతవరకు చేరుతున్నాయి, కరెక్ట్గా వెళ్తున్నాయి లేదా, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, అవి ప్రజలు సాటిస్ఫైగా ఉన్నా లేదా చూసుకోవడం. ప్రజలు సక్రమంగా ఉంటారా లేకపోతే ఇంకోలా ఉంటారా వాళ్ళగా చూసుకోవాల్సిందే. ప్రజలు వాళ్ళ భవిష్యత్తుని, వాళ్ళ బతుకుల్ని వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు చేయలేదు. అంటే మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇచ్చిన ఆయన కూడా సరిగా లేడు అన్న ఉద్దేశం కూడా ఉండింది కదా, ఆయన మీద ఎందుకు వేయలేరు? ఇది చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు వేయలేదు అంటే డైరెక్ట్గా ఆయన డిపార్ట్మెంట్ కాదు. ఇది డైరెక్ట్గా ఉన్న డిపార్ట్మెంట్లు ఎవరివి అంటే, ఒకటి అనితది, అదే వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ గారిది, 2 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వీళ్ళిద్దరికి సంబంధించిన శాఖలు అవి. సో చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాళ్ళిద్దరిది. సో ప్రతి దానికి చీఫ్ మినిస్టరే కారకుడు ఎలా అవుతారు? ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ ఉంది. సరే ప్రతిదానికి చీఫ్ మినిస్టర్ అయినప్పుడు వీళ్ళిద్దరికి ఎస్కాట్లు ఎందుకు, కార్లు ఎందుకు? ఆయన కార్లో పోయి రావచ్చు కదా, డ్రాప్ అండ్ పికప్ ఆయన చేసుకోవచ్చు కదా. ఇప్పుడు మీరు కంప్లైంట్ రేస్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరి మీదే ఎందుకు చేశారు? మెయిన్ క్యాండిడేట్ ఉన్నారు కదా, ఆయన ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు? మెయిన్ క్యాండిడేట్ వీళ్ళే, ఆ శాఖలకి సంబంధించిన డిపార్ట్మెంట్లకి మినిస్ట్రీలు వీళ్ళే. డిజాస్టర్ మేనేజ్ అనిత గారు వస్తారు, పవన్ కళ్యాణ్ దగ్గర పంచాయతీ ఉంది, దీని తర్వాత వాటర్ సంబంధించిన డ్యామ్స్ కి సంబంధించిన అన్ని ఆయన కిందకే ఉన్నాయి. అంటే ఆయన ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టి నేను వస్తే ఇంకా అంటే ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది కాబట్టి నాకు ఎందుకు మేడం లక్ష్మి గారు ఏం మాట్లాడతారు? ఆయన కొంచెమైనా సెన్స్ ఉందా?
ఆయన వస్తే ఇప్పుడు నదిలో కొట్టుకుపోతున్నారండి, పవన్ కళ్యాణ్ గారు వచ్చారని చెప్పేసి కొట్టుకుపోయాడు పైకి ఎగురుకొని దూక్కొని వచ్చేసి సెల్ఫీ తీసుకుంటాడా ఏంది? ప్రాక్టికల్గా ఆలోచించండి, తీసుకుంటారా? వరదలు వచ్చి మునిగిపోతుంటే ఈయన కోసం పొలవమని జనాలు వస్తారా? నో, కామన్ సెన్స్తో ఆలోచించండి. నదిలో కొంతమంది కొట్టుకుపోయి వాళ్ళ ప్రాణాలకి ముప్పులా ఉన్నాయరా బాబోయ్ అని అనుకుంటే ప్రాణానికన్నా మించిన వాల్యూ ఏదైనా ఉందా? అంటే ప్రజల ప్రాణాల కంటే ఈయనని కలవడము, ఈయనతో సెల్ఫీలు తీసుకోవడము, ఈయనతో ఫోటోలు తీసుకోవడం, ఈయన చూడడం కోసం జనాలు వస్తారా? అంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. హాస్యాస్పదంగా లేదు. ఎట్లా అండి? అసలు రూట్సే లేవు కదండి. కామన్ గా ఆలోచించండి లాజిక్. సరే వస్తారనడానికి రూట్స్ ఎక్కడ ఉన్నాయి, దారులు ఎక్కడున్నాయి, ఎక్కడున్నాయి చెప్పండి. ఇప్పుడు సరే వస్తారన్నారు కదా, మరి ఎందుకు వెళ్ళాడు ఆయన కొన్ని ప్రదేశాలకి? తర్వాత మరి అక్కడ జనాలు రాలేదే ఏ? ఆ 2 రోజులు ఆయన అక్కడ లేడు, ఆంధ్రప్రదేశ్లో లేడు. ఆంధ్రప్రదేశ్ నుంచి లేకుండా పక్క రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి ఈ నెగ్లిజెన్సీ వల్ల జరిగింది. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది పక్క రాష్ట్రానికి? మీరే చెప్తున్నారు కదా అక్కడ ఉన్నారు. ఆయన ఎందుకు వెళ్ళాడో లేదు తెలీదు. అక్కడైతే లేడు, అక్కడైతే లేడు. ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. ఆయన ఎలా పడతారో వెళ్ళడానికి లేదు. ఎమ్మెల్యేలు వెళ్ళి రావచ్చు, మినిస్టర్స్ ఖచ్చితంగా జవాబుదారీతనంతో ఉండాలి. మరి నా ఇష్టానుసారం నేను వెళ్ళిపోతాను, నా ఇష్టానుసారం నేను వస్తాను, నా ఇష్టానుసారం ప్రోటోకాల్ ఉంటుందంటే ఏం ప్రజలు చూస్తూ ఊరుకుంటారా? ప్రజల తరపున ఖచ్చితంగా మేము కూడా పోరాడతాం. ఈరోజు ఎక్స్గ్రేషియా 25,000 10,000 రూపాయలు ఇస్తారు. ఎవరు ముక్కులో పెట్టుకోవడానికి ఆ 25,000 10,000 రూపాయలు? ఏం మీకు తెలీదా? మీ దగ్గరికి విఐపి ఎవరైనా వస్తే మీరు కాజు బాదం బిస్కెట్ చాయ్ పానీ ఇచ్చే దగ్గర ఒక 5 మంది వస్తే 10 మంది వస్తే 10,000 రూపాయలు బిల్ అవుతుంది. ఒక్కొక్కరికి 1,000 రూపాయలు 1,200 రూపాయలు అవుతుంది. అలాంటిది మీరు ఒక బైక్కి 3,000 రూపాయలు ఇస్తారా? సర్వీసింగ్కి వెళ్తే అవుతున్నాయి 1,500 రూపాయలు 2,000 రూపాయలు. దాని మీద కూడా ఖచ్చితంగా మేము రేపు క్షుణ్ణంగా వాళ్ళు ఏమేమి ఎగ్జామినేషన్ చేశారో చూసి, ఆ జీవోకి సంబంధించిన ఎక్స్గ్రేషియాకి సంబంధించి చూసి దాని మీద కూడా మేము కంప్లైంట్ చేసి కోర్టులో ఫైల్ చేస్తాము. ఎందుకంటే 25,000 ఏమొస్తుందని చెప్పేసి అని గవర్నమెంట్ ఇష్టం అంటే గవర్నమెంట్ ఇష్టం నెగ్లిజెన్సీ ఉంది. అంటే నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇవ్వలేం కాబట్టి బ్యాలెన్స్డ్ నో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ఇవ్వలేము అంటే ఎలా? మీ తప్పుల వల్ల జరిగిన నష్టం అది. ఇట్స్ అ మిస్టేక్ ఆఫ్ యువర్ ఎండ్, నాట్ మిస్టేక్ ఆఫ్ ద పీపుల్ ఎండ్. మరి వాటర్ బాడీస్ బాగాలేనప్పుడు మీరు జూన్లో వచ్చిన తర్వాత మీకు 3 months టైం ఉంది కదా, ఏం చేశారు మరి 3 months? 3 months ఎందుకు వర్క్ చేయలేదు? ఇట్ వోంట్ బి. అలా ఎలా అవుతుంది? ఖచ్చితంగా అందుకే అకౌంటబిలిటీ తీసుకోమని చెప్పేసి మేము గవర్నర్ గారికి కంప్లైంట్ చేశాం. ఏమన్నారు మరి గవర్నర్ గారు? ఏమంటారంటే ఆయన ఒప్పుకుంటున్నారు, ఆయన కూడా అడ్మిట్ అవుతున్నారు, అవును జరిగాయి. ఇప్పుడు జరిగిన దానికి నువ్వు ఏదైతే పొందుపరిచావో దానికి సంబంధించినవన్నీ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బర్తరఫ్ అనే విషయము లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ అనే విషయము దాని రిపోర్ట్ నేను కూడా తెప్పించుకుంటాను సీఎం దగ్గర నుంచి. ఆయన ఏం యాక్షన్ తీసుకుంటున్నాడు ఏంటనే దాని మీద. ఎందుకంటే ఇప్పుడు అంతా హడావిడిలో ఉన్నారు కాబట్టి, ఇదంత అర్జెన్సీ లేదు కాబట్టి ఇప్పుడు నేను కూడా ప్రెస్ చేయలేను. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించినవన్నీ జరిగిపోయిన తర్వాత ఇంకా దానికి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పాను. సీఎం గారు ఇచ్చే రిపోర్ట్ మీద బేస్ చేసుకుని యాక్షన్ తీసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఎందుకు ప్రెజర్ చేయలేదంటే, ముందు ఈ డిజాస్టర్స్కి సంబంధించిన కొంచెం కామ్ డౌన్ అయిపోతే దెన్ ఇప్పుడు సీఎం గారికి కూడా మేము కూడా ఒత్తిడి తీసుకొస్తాం. దాని మీద మీరేం యాక్షన్ తీసుకున్నారు చెప్పండి. ఓకే.